రమ్మంటా ఉన్నా నేను. మీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు మీకు దమ్ముంటే రండి. దాన్ని ఒక్క రైతు పైన చేయబడితే, ఒక్క రైతు పైన జరిగితే దానికి ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు, ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. మీరు ఫ్యాక్టరీలు నిర్మాణం చేసుకున్నప్పుడు కారు చౌకగా భూములు తీసుకున్నారు. మీరు ఈ కారు చౌకగా భూములు తీసుకున్న తర్వాత ఆ రైతుల బిడ్డలకు మీరు అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, అక్కడ పనులు వాళ్ళకే ఇవ్వాలి. కానీ నిబంధనలు పాటించడం లేదు. మీరంతా కూడా సీసీ రోడ్ లేవు, ఆడ ప్లాంటేషన్ లేదు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కార్మికుల ఉద్యోగులకు ఏదైనా కూడా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స లేదు, ఫస్ట్ ఎయిడ్ లేదు, మీకు అంబులెన్స్ లేదు. ఈ నిబంధనలను కూడా గాలికి వదిలేసి ఇవాళ రైతులంతా కూడా నట్టేట ముంచుతారని నేను అంటా ఉన్నా. కలెక్టర్కి ఇచ్చినా, ఆర్టీఓకి ఇచ్చినా, తహసీల్దార్కి ఇచ్చినా, ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోయిన తర్వాత పత్రికలో కూడా వచ్చింది. అయినా స్పందించడం లేదంటే ఈ ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరవాలి. ఇవాళ ఏ రకంగా నేమకల్ రైతులు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ జీవన్మరణ పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ బ్రతుకు అంతా కూడా గడ్డు పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి మీకు కనపడడం లేదని అంటా ఉన్నా. దాన్ని మీరు కళ్ళు తెరిచి చూడండి. నేమకల్ రైతులు